హాయ్ వ్యూయర్స్. వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. అమెరికాలో డాలర్ డ్రీమ్స్ చెరిగిపోతున్నాయి. మన తెలుగు వాళ్ళు, మన భారతీయులు ఆకలి కేకలు మొదలుపెట్టారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఆశ్చర్యకరంగా ఉన్నా ఇప్పుడు అమెరికాలో ఇది వాస్తవం. అక్కడ నివసిస్తున్న అక్రమ వలసదారులని తరిమివేయాలనే కొత్త అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ముఖ్యంగా అత్యధిక శాతం వలసదారులు ఉన్న మన దేశం నుంచి చాలా భయంకరమైన సమస్యలు మొదలయ్యాయి. ఇప్పటికీ అక్కడ 18,000 మంది అక్రమ భారతీయులు గుర్తించినట్టు సమాచారం. మొత్తంగా 7,50,000 మంది అక్రమ వలసదారులు మన భారతదేశం నుంచి అమెరికాలో ఉంటున్నట్టుగా అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. మరి ఇంత పెద్ద సంఖ్యలో వీళ్ళని తరిమేస్తాడా ట్రంప్? అన్ని దేశాలకు గొలుసులు కట్టి మరి అమెరికా సైనిక విమానాల్లో తరలిస్తున్నారు. మరి మన దేశం పరిస్థితి కూడా అంతేనా? ఒకవైపు ట్రంప్ మన ప్రధాని మోడీ బాయి బాయి అని చాలా క్లోజ్‌గా ఉంటారు. అమెరికా అంటే ప్రపంచ దేశాల్లో ఇది అందరికీ తెలిసిన విషయమే మోడీ, ట్రంప్ దోస్తీ. అయినప్పటికీ మన భారతీయుల పరిస్థితి ఇలాగే ఉండబోతోందా? అసలు అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకోసం ఇప్పుడు మనం అమెరికాలో న్యూయార్క్ నగరం నుంచి సుప్రసిద్ధ అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ కావేటి శ్రీనివాసరావు గారు న్యూయార్క్ నుంచి లైన్‌లో ఉన్నారు. మరి నిజంగా అలాగే ఉందా అక్కడ పరిస్థితి? ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సార్ మన థాంక్స్ ఫర్ భారతీయులు ఎలా హావింగ్. ఉన్నారు? మన తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు? చాలా టెన్షన్‌గా ఉన్నాం మేమిక్కడ. అవును. భయంగానే ఉంది. సార్. స్టూడెంట్సే గాని, హెచ్-1బీ వాళ్ళదే గాని పరిస్థితి టెన్షన్‌గానే ఉంది. సార్. అంటే నాకు కొన్ని గణాంకాలు చూశాను సార్. భారతీయులు 7.5 లక్షల మంది పైగా అక్రమ వలసదారులు ఉన్నారు అని అమెరికా కొన్ని గణాంకాలు రెడీ చేసింది. అది జాబితా సిద్ధం చేసిందని వింటున్నాను. నిజమేనా సార్ అది? అవునండి. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన అంటే సిద్ధాంతాలేంటంటే అమెరికన్స్ ఫస్టు. రెండోదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వలసదారులొచ్చి ఉన్నారో సార్. అంటే ఆహ్, ఆహ్, లీగల్‌గా వచ్చిన వాళ్ళు, ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళను అంటే వారు డిస్కరేజ్ చేస్తున్నారు. అంటే ఇమిగ్రేషన్ పాలిసీస్ ఏంటంటే, కాస్త యాంటీ ఇమిగ్రెంట్ పాలిసీస్ తీసుకొచ్చారు. ఓకే. అంటే స్టూడెంట్సే గానీ, ఇప్పుడు ఓపీటీలు, సీపీటీలు ఎక్స్‌టెన్షన్స్ ఇవ్వడమే కానీ, సార్. లేకపోతే హెచ్-1బీ వాళ్ళకే గానీ, చాలా స్ట్రిక్ట్‌గా ఎన్ఫోర్స్‌మెంట్ చేస్తాము. ఫార్మ్ ఓకే. I-9 అంటే ఎంప్లాయ్‌మెంట్ ఎవరైతే హెచ్-1లు ఫైల్ చేస్తారో, వచ్చేసి సైట్ విజిట్స్ చేస్తారని, లేకపోతే హెచ్-1లు అక్కడ ఇవ్వటమే గానీ, ఇక్కడికొచ్చిన వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌లో గానీ, ఆపటమే గానీ, ఈవెన్ విజిటర్స్‌నే కానీ స్ట్రిక్ట్‌గా వాళ్ళని ఆపి చెక్ చేసి, స్టూడెంట్స్‌నే గానీ వాళ్ళను చెక్ చేసి పంపిస్తున్నారు. సార్. సో, అంటే అంతకుముందు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో కాస్త రిలాక్స్‌గా ఉండేది. సార్. ఇప్పుడు డెఫినిట్‌గా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. మన స్టూడెంట్సే గానీ, హెచ్-1బీ వాళ్ళే కానీ, లేకపోతే అసైలమో లేదా విజిటర్ వీసా ఫైల్ చేసి వచ్చిన వాళ్ళు కాస్త ఇబ్బందిగానే ఉన్నారు. సార్ ఎట్లా సార్ మరి సంక్షోభం నుంచి బయటపడడం ఎలా? అంటే ఎప్పుడూ లేనంత సంక్షోభం కనబడుతుంది ఇప్పుడు. మన భారతీయుల విషయంలో చూస్తుంటే. దీని నుంచి బయటపడడం ఎలా సార్? ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని విషయాలు అమెరికాకు రాకముందు తెలుసుకోవాలి. అమెరికాకొచ్చిన తర్వాత ఎలా మెసులుకోవాలో తెలుసుకోవాలి. సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న విజిటర్ వీసా మీద పేరెంట్స్ వచ్చారు. అవును. వాళ్ళు అమెరికన్ లా ఏమంటదంటే, మీరు అమెరికాకు విజిటర్ వీసాలో వచ్చినప్పుడు, మీరు ఎంతవరకు ఉంటారనుకుంటున్నారు? ఎంత డబ్బులు తెచ్చుకుంటున్నారు? మళ్ళీ వెనక్కపోవటానికి మీకు రిటర్న్ టికెట్ ఉంది. ఓకే. ఇవి బేసిక్ ప్రశ్నలండి. రైట్. మరి మనం అమెరికాకొచ్చేటప్పుడు మనం ఎంత డబ్బు తెచ్చుకుంటున్నాం? వీళ్ళు కొన్నిసార్లు మేము వింటా ఉంటాము. మేము $200 తెచ్చుకున్నాం. $500 మీరు వచ్చేది 6 నెలలకు, 3 నెలలకు వస్తే 500, $300 మనకి ఇండియాలోనే బ్రతకలేం. అవును. అంత డబ్బు. అవును. 10 రూపాయలతోని బతుకుతామా చెప్పండి? అస్సలు. వాళ్ళకు ఫస్ట్ క్వెషన్ డౌటొస్తది. ఓకే. వీళ్ళేంది 4 నెలలు, 6 నెలలు ఉంటామని వస్తా అంటున్నారు. వీళ్ళు 500, $1000 తెచ్చుకుంటున్నా అంటారని ఫస్ట్ క్వెషన్ అక్కడ. ఓకే. అది వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఎన్ని మంత్స్ కోసం వస్తున్నారో, కనీసం నెలకు 1000, $1,500 ఖర్చు పెట్టుకునేంత తెచ్చుకోవాలి దాని లెక్క ప్రకారం. రైట్. రెండోది వచ్చేటప్పుడు
మనము రిటర్న్ టికెట్ తీసుకొని రావాలి ఓకే. వెళ్ళిపోవాలనుకున్నప్పుడు. ఓకే. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే దేశానికి వస్తున్నప్పుడు మనం మినిమమ్ ప్రిపరేషన్ టికెట్స్ తీసుకొని వస్తాం గదండీ! అంతే గదా సార్. ఇంక అవును. మొన్న వచ్చిన వాళ్ళు వన్ వే టికెట్‌తోని వస్తున్నారు. ఓకే. వీళ్ళేమంటారంటే వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి. మళ్ళీ మీరు వెనక్కెళ్ళిపోతారు. అంటే ఇక్కడే వచ్చి ఉండిపోతారని కాకుండా ఓకే. ఎవిడెన్స్ కావాలి. ఓకే. సో, ఒకవేళ మనం టికెట్స్ తీసుకొని వచ్చామనుకోండి, అది వాళ్ళు అడిగినా కూడా మనం చూపియొచ్చు. ఓకే. ఇప్పుడు మూడోది మొన్న ఒకళ్ళు ఫ్యామిలీ వచ్చేటప్పుడు వాళ్ళు విజిటర్‌కొస్తున్నారు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, రెజ్యూమెలు తెచ్చుకుంటున్నారు వాళ్ళ బ్యాగ్‌లో. ఆహా! వాళ్ళు తీసి చెక్ చేస్తే, మీరు వచ్చేది 2, 3 నెలల కోసం టెంపరరీగా వచ్చేవాళ్ళు. మీరు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌లు, రెజ్యూమెలు, దానికి సంబంధించిన వర్క్ ఎక్స్‌పీరియన్స్ లెటర్‌లు ఎందుకు తెచ్చుకున్నారు? మరి ఓకే. వాళ్ళకి కూడా డౌట్ అవుద్ది కదండీ! మీ రైట్. బ్యాగుల్లో చెక్ చేస్తే. అవును. ఇలాంటివి జాగ్రత్తగా అవన్నీ తెచ్చుకోకుండా జాగ్రత్త పడి రావాలి. అంటే మినిమమ్ ఇంకోటేంటంటే $3000 ఉండాలా సార్? అంటే మిన్ ఇప్పుడు నెలకు $1500 టు $2000 ఇక్కడ ఖర్చవుతుంది. ఓకే. అది మినిమమ్. ఓకే. మరి మీరు వచ్చేటప్పుడు $500 తెచ్చుకున్నాము, $400 తెచ్చుకున్నాం అంటే వాళ్ళు నమ్ముతారా? అవును. అంటే మీరిక్కడికొచ్చి జాబ్ చేసుకోవడానికే గదా! అవును. సో, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవాయిడ్ చేసుకొని మన వాళ్ళు రాగలిగితే ఓకే. సాఫీగా లోపల రాగలుగుతారు. ఓకే. ఒకటి. రెండోది ఇప్పుడు హెచ్-1బీలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళేం జేస్తారంటే దొంగ రెజ్యూమ్‌లు పెట్టుకోవటము, హ్మ్. లేకపోతే దొంగ వర్క్ ఎక్స్‌పీరియన్స్ లెటర్ పెట్టుకోవటము. ఇలాంటివన్నీ వాళ్ళు ఉండేదే 24 ఏండ్ల సంవత్సరాలైతే, వాళ్ళు 7 సంవత్సరాలు మాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. మేము అమెరికాలో 7 ఏళ్ల నుంచి ఉన్నాము, 8 ఏళ్ల నుంచి ఉన్నామని ఇలాంటియన్నీ వాళ్ళ టెలిఫోన్‌లలో గాని, వాళ్ళ రైట్. ఈమెయిల్స్‌లలో పెట్టుకుంటారు. ఓకే. వాళ్ళు ఆపి చెక్ చేస్తున్నారు. ఇప్పుడు చెక్ చేసినప్పుడు అవి దొరికాయనుకోండి, మరి మరి మీరు దొంగ దొంగ ఎవాల్యుయేషన్స్ లేకపోతే దొంగ వర్క్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొనొస్తున్నారు అని హ్మ్. వాళ్ళని ఆపేసి రిపోర్ట్ చేస్తున్నారు. ఓకే. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని రావాలండి. ఓకే. ఇప్పుడు రైట్. అంటే స్టూడెంట్స్ కూడా యాహ్! వాళ్ళు ఫైనాన్షియల్‌గా కూడా వాళ్ళ దగ్గర డబ్బున్నాయి. ఇప్పుడు మొన్న ఒక ఒక పిల్లోడు వచ్చేటప్పుడు ఆయన డబ్బు సంపాదించుకుంటున్నాడు అమెరికాకొచ్చి. ఆ! ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎఫ్-1 రెగ్యులేషన్ ఏం చెప్తదంటే, మీరు కాలేజీలో చదువుకోవడానికి వస్తున్నారు. మీరు కాలేజీలోనే పని చేయాలి. ఓకే. ఒకవేళ బయట పని చేస్తే అది నేరం అండి. అవును. అంటే స్టూడెంట్స్ లా ప్రకారం నేరం. అవును. వీళ్ళు డబ్బులు సంపాదించుకొని బ్యాంకులలో డిపాజిట్ చేస్తారు ప్రతి హ్మ్. వారం. ఆ! చేస్తే వాడు బ్యాంక్ స్టేట్‌మెంట్ అడిగితే మీకు ప్రతి వారం 350, 400, $500 మీరు బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుంటున్నారు. అవును. మరి వాడు ఆఫీసర్ అడుగుతాడు గదండీ! మీకు డబ్బెక్కడిదిది? ఆ! ఎక్కడి నుంచొచ్చింది వారం వారం అంటే, మరి కరెక్ట్. జాబ్ జేస్తేనే వచ్చినట్టు గదా! అవును. ఇలాంటి మిస్టేక్స్ చేసుకోకూడదు. ఓకే. రైట్. ఎట్లా ఇప్పుడు అది మరి పార్ట్ టైమ్ జాబ్ చేయకుంటే, మన విద్యార్థుల్లో 60, 70% స్టూడెంట్స్ అక్కడ బతకలేని పరిస్థితి. మరి పార్ట్ టైమ్ జాబ్‌లను నిషేధిస్తే ఎలా? పార్ట్ టైమ్ జాబులు నిషేధించలేదండి వాళ్ళు. హ్మ్. మీరు క్యాంపస్‌లో ఉద్యోగాలు చేసుకోమని చెప్పారు. ఇది ఓకే. ఎఫ్-1 రెగ్యులేషన్. అంటే ఎఫ్-1 లా, ఇమిగ్రేషన్ లా. ఓకే. అంతేగాని మీరు యూనివర్సిటీ బయట, కాలేజ్ బయట ఉద్యోగం చేసుకోవడానికి నేరం అది. అంటే ఓ వాళ్ళు లాలోనే రాశారు. ఓకే. ఇప్పుడు మనం అమెరికాకొచ్చేటప్పుడు స్టూడెంట్స్ అంతా ఏం చేస్తారంటే వాళ్ళు మా దగ్గర 30,00,000 ఉన్నాయి, 40,00,000 ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్‌లలో మాకు కాలేజీ ఫీజులు కట్టుకోవడానికి ఉన్నాయి. అవును. లేకపోతే మేము అక్కడ ఉండడానికి ఉన్నాయని ఎంబసీకి చూపిస్తారు మన వాళ్ళు. అవును. మరి మన వాళ్ళు మీరు చూపిచ్చినప్పుడు, మీ దగ్గర ఉన్నాయని చూపిచ్చి వచ్చి, మరి ఇక్కడ డబ్బులు లేవు మాకు అంటే ఎలా చెప్పండి? అంటే ఓకే. మీరు ముందు నుంచే అబద్ధం చెప్తున్నట్టు కదా హ్మ్. హ్మ్. కౌన్సిలర్‌కి. హ్మ్. మరి మరి ఎలా అది ఫేక్ సర్టిఫికేట్ పెడతారు వీసా కోసం. అంటే మరి ఇక్కడికొచ్చిన తర్వాత అది డబ్బుండదు. ఒక సెమిస్టర్ ఫీ పెట్టుకుంటారు. అవును. తీసుకొనొచ్చి ఇక్కడ బయట ఉద్యోగాలు చేస్తా అంటారు. మరి మీరు కౌన్సిలేట్‌కి చెప్పేటప్పుడు మీ దగ్గర 35,00,000, 40,00,000, 50,00,000 మా తండ్రి గారి అకౌంట్‌లో ఉన్నాయి. మా అకౌంట్‌లో ఉన్నాయని చెప్పేసి వచ్చారు గదా! అవును. మరి ఇక్కడికొచ్చిన తర్వాత మేము లోన్‌లు తీసుకొనొచ్చాము. మేము ఉద్యోగాలు చేయకపోతే ఎలాగా అంటే ఎలా? అంటే హ్మ్. మీరొచ్చేటప్పుడు తెలుసు కదా మీకు కాలేజీ ఫీజులు ఎంతవుతాయి? ఇక్కడ రూమ్ రెంట్ అవుతది అన్నీ తెలుసుకొనే వస్తారు. ఎందుకంటే అంటే పార్ట్ టైమ్ జాబ్ ఆల్రెడీ ఉందనే ధైర్యంతో. పార్ట్ టైమ్ అంటే జాబ్ ఎలా పార్ట్ టైమ్ జాబులు కాలేజీలో చేసుకోవచ్చండి మీరు. హ్మ్. కానీ ఔట్‌సైడ్ కాలేజు, ఔట్‌సైడ్ యూనివర్సిటీ క్యాంపస్ చేసుకోకూడదు. ఓకే. అది లా. కదా! మీకొచ్చేటప్పుడే తెలుసది. తెలుసు. బట్ అమెరికాకొచ్చేటప్పుడే తెలుసు. కానీ నడుస్తుంది కానీ కదా! వచ్చి మరి, ఎప్పటినుంచో మరి నడుస్తుంది. ఇక్కడికొచ్చి అంటే హ్మ్. నడుస్తుందంటే చేస్తున్నాను దొరికేవాడు దొంగ, దొరకనివాడు దొర. రైట్. 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 మరిప్పుడు ఆ! దొరుకుతున్నారు వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు ఎన్ఫోర్స్‌మెంట్ చేస్తున్నారు. వచ్చి చెక్ చేస్తున్నారు.
కనుక వాళ్ళు పట్టుబడితే మరి పట్టుకుంటే వాళ్ళు వీసా రద్దు చేస్తారు, అరెస్ట్ చేస్తారు, డిపోర్ట్ చేస్తారండి. ఓకే. సో, దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ మనం తెలుసుకొని రావాలి. రైట్. పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి ఈ విషయం. ఓకే. ఓకే. సరే ఎట్లా ఇప్పుడు మీరొక న్యాయవాదిగా, అక్కడ అంతర్జాతీయ న్యాయవాదిగా మీరు మన స్టూడెంట్స్‌కేమైనా హెల్ప్ చేస్తున్నారా? వాళ్ళని ఎట్లా బయటపడేయడం ముఖ్యంగా స్టూడెంట్స్? ఇప్పుడు స్టూడెంట్స్‌కండి ఎవరైనా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా షాపుల్లోలన్నా ఎక్కడన్నా అరెస్ట్ అయ్యారనుకోండి. ఫస్ట్ థింగ్ వాళ్ళు అడుగుతారు వాళ్ళు. మీ 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 స్టేటస్ ఏంటంటే స్టూడెంట్ స్టేటస్. మరి స్టూడెంట్ స్టేటస్ అంటే వాళ్ళు ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్తారండి. తీసుకెళ్ళి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. మరి ఓకే. మీరు నేరం చేస్తున్నారు గదా! మీరు ఉంటారా? వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోతారంటే వాళ్ళు టైమ్ ఇస్తారు. ఆ! వెసులుబాటు ఉంది. టికెట్ అచ్చా! కొనుక్కొని వెళ్ళిపోతారంటే వీసా ఓకే. క్యాన్సిల్ చేసి. లేదు మేము వెళ్ళము. మాకు వేరే పిటిషన్స్ పెట్టుకుంటాము. మేము జైలుకెళ్తాము. మేమింకా వేరే ఏదైనా చూసుకుంటాం అంటే వాళ్ళు పంపిస్తారు. జైల్‌లో పెడతారు. డిటెన్షన్ సెంటర్ అంటారు. అక్కడి ఓకే. నుంచి మనం ఇంక లాయర్ పెట్టుకొని బెయిల్ తీసుకొని బయటికి రావాలి. ఓకే. అంటే మా దగ్గరికేమైనా కాల్స్ వస్తే డెఫినిట్‌గా మేము అసిస్ట్ చేస్తున్నాము. ఓకే. ఎవరైనా మా దగ్గరకొస్తే మేము డెఫినిట్‌గా బెయిల్స్ తీసుకొని తీసుకొస్తాము. సంకెళ్ళు వేసి మరీ తీసుకెళ్తున్నారని ఒక వార్తలొస్తున్నాయి సార్. ఆర్మీ విమానాల్లో ఎవరి దేశంలో వాళ్ళని దింపుతున్నారు. సంకెళ్ళు వేసి కనీసం తాగడానికి మంచినీళ్ళు గాని, తినడానికి ఆహారం గాని ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. నో మెడికేషన్ అంటే ఒక ఉగ్రవాదుల్ని ట్రీట్ చేసిన తరహాలో ట్రీట్ చేస్తున్నారనే వార్తలొస్తున్నాయి సార్. ఇప్పుడు మీరు చూసేదంతా మీడియాలోనండి. కరెక్టే అవును. మీరు చెప్పేది. యెస్ సార్. ఇప్పుడు మీడియాలో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అండి ఇప్పుడు ఇక్కడ వాళ్ళేదైతే మీడియాలో చూపిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ క్రైమ్ చేసిన వాళ్ళండి. స్టూడెంట్స్ కాదు వాళ్ళు. క్రైమ్ చేసిన వాళ్ళను వాళ్ళు అరెస్ట్ చేసి పంపించేస్తున్నారు. అంటే ఓకే. ఈ ఎయిర్ ఫోర్స్ విమానాలలో. ఆ! ఎందుకు అంటే ట్రంప్ గారు ఒక లా తీసుకొచ్చారండి ఇక్కడ. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సార్. ఏమంటున్నారంటే, ఇక్కడ ఎవరైతే డెప్యుటేషన్ ఆర్డర్స్ అయ్యున్నాయో, లేకపోతే ఇక్కడ క్రైమ్ చేసున్నారో, లేకపోతే వాళ్ళ మీద వారెంట్స్ ఉన్నాయో, వాళ్ళని అరెస్ట్ చేసి పంపించేస్తున్నారు ఫోర్స్‌గా. అంటే ఆహ్, ఆ! అదే అండి పరిస్థితి. అంటే మన స్టూడెంట్స్‌ని పంపట్లేదా సార్? ఆహ్, కాదండి. అందులో స్టూడెంట్స్‌ని స్టూడెంట్స్ లేరు. అవునా? అంటే అందులో స్టూడెంట్స్ లేరు. అవునా? హ్మ్. ఓకే. అంటే చాలా దేశాల్లో స్టూడెంట్స్‌ని గూడా అట్లా వెనక్కి పంపిస్తారన్న వార్తలు విన్నాను నేను. సో, ఇప్పుడు సార్ నాకొక విషయం చెప్పండి సార్. మామూలుగా హెచ్-1బీ వీసా మీదనే జాబ్‌ల కోసం వస్తుంటారు. తర్వాత అన్ని వాటితో ఏది అన్ని సర్టిఫికేట్స్‌తోనే కాలేజీలకి, యూనివర్సిటీలకి వస్తుంటారు గదా! స్టూడెంట్సు. 7,50,000 మంది అక్రమ వలసదారులు ఎలా వచ్చారు సార్ లోపలికి? ఇంత స్ట్రిక్ట్‌గా ఉండే అమెరికాలోకి ఎలా వచ్చారు వీళ్ళు? ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏమైందండి, సార్. ట్రంప్ గారున్నప్పుడు ఆయన గోడలు గీడలు కట్టడం, అక్కడ కట్టడాలు చేశారు. ఓకే. చేసి మిలిటరీని డిప్లాయ్ చేసి ఆఫీసర్‌ని పెట్టి ఎవరిని లోపల రాకుండా చేశారు. ఓకే. ఈయన బైడెన్ గారు వచ్చిన తర్వాత దీన్ని తీసేశారు. ఆహా! తీసేసి అందరూ ఎవరైతే ఉంటే వాళ్ళు వచ్చేయమని చెప్పారు. అందరూ వచ్చేసారు. ఓకే. వచ్చిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయకుండా వీళ్ళకు బస్సులలో లేకపోతే ట్రైన్‌లలో, విమానాలలో కూడా కొన్ని శాంక్చురీ సిటీస్ అని ఉంటాయండి. ఇప్పుడు న్యూయార్క్ శాంక్చురీ సిటీ, ఆ! కాలిఫోర్నియా, ఓకే. షికాగో కొన్ని సిటీస్‌లలో శాంక్చురీ సిటీస్ అంటే ఏంటంటే మీరు న్యూయార్క్ మేయర్ ఏమంటాడంటే మీరొచ్చి బ్రతకండి. ఇల్లీగల్‌గా ఎవరన్నా వచ్చినా వచ్చి బ్రతకండి. మా దగ్గర పని జేసుకోండి. ఆ! కానీ నేరం చేయకండి. అని వీటిని శాంక్చురీ సిటీస్ అంటారండి. ఓహ్! అక్కడికి వాళ్ళొచ్చేసారు. లక్షల వేల మందొచ్చేసారు. ఓకే. ఒకటి. ఆ! రెండోది మన ఇండియన్స్ ఎలా వచ్చారంటే, ఈ గుజరాతీ వాళ్ళు, పంజాబీ వాళ్ళు ఇక్కడ మెక్సికో దాకొచ్చేసి బోర్డర్ క్రాస్ చేసొచ్చారు. ఓహ్! ఇంకొక మూడో విషయం మన ఇండియన్స్‌కు, మన పేరెంట్స్‌కి తెలియని విషయం ఏంటంటే, చాలామంది స్టూడెంట్సు కెనడాకెళ్లారండి. అవును. కెనడాకి వెళ్ళి, కెనడాలో వాళ్ళు చదువుకోకుండా వాళ్ళేం జేస్తున్నారు, వాళ్ళు అక్కడ చదువు మానేసి, బోర్డర్ క్రాస్ చేసి, కొన్ని 8,00,000 మంది స్టూడెంట్సు కెనడాలో చదువుకోండి అని రమ్మంటే, అక్కడ వదిలేసి ఇక్కడికి అమెరికాకొస్తున్నారు నడుచుకుంటూ. నడుచుకుంటూ. మరి ఇప్పుడు నడుచుకుంటూ బోర్డర్ క్రాస్ చేసి. ఆ! వీళ్ళంతా స్టూడెంట్స్ కెనడాలో చదువుకోమంటే, కెనడాలో చదువుకోకుండా కెనడా వీసాలేసుకొనొచ్చి అమెరికాకు వలసగా వస్తున్నారు. అబ్బా! మరి వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చేసారు లోపలికి. ఆ! మరిప్పుడు ఇక్కడ వీళ్ళందరూ స్టూడెంట్స్ మీరు 21 ఇయర్స్, 23 ఇయర్స్ వాళ్ళు మీరొచ్చి ఇక్కడ మేము అసైలం పెడతా అంటే, శరణాగతి పెడతా అంటే, మీకు 21, 22 ఇయర్స్‌కు మీరు ఏ పొలిటికల్ పార్టీలో లేకపోతే ఏ
ఉగ్రవాది సంస్థలలోని ఎందులో లేరు గదండీ! అవును. ఇప్పుడు మనకు 21 ఇయర్స్‌కి అసలు మీరు మైనర్సే. సో, అవును. మీరిక్కడికొచ్చేసి మేము శరణాగతి అడుగుతానంటే, మరి వీళ్ళు ఫేక్ అసైలమ్ అప్లికేషన్స్ కదా! వీళ్ళందరిని కూడా పంపించేస్తున్నారు. ఓకే. అంటే ఫేక్ అప్లికేషన్ ఇప్పుడు మనకింతకుముందు మనకెందుకిచ్చారు శరణాగతి ఎందుకిచ్చారు? మనకు కాశ్మీర్‌లో ప్రాబ్లమ్ అయితేనో, హ్మ్. 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 లేకపోతే పంజాబ్‌లో ప్రాబ్లమ్ అయితేనో ఇచ్చారు. మన అవును. దగ్గర ఇప్పుడు దేశంలో ఏ ప్రాబ్లమ్ ఉందండి? క క కాశ్మీర్‌లో స్పెషల్ స్టాటస్ కూడా తీశారు. అవును. అంతకుముందు ఎందుకిచ్చారంటే శరణాగతి, మన దగ్గర ఆడవాళ్ళతోని పోతే, మగవాళ్ళతోని పోతే అన్‌న్యాచురల్ అఫెన్స్ అనేది ఉండేది. ఓకే. ఇప్పుడు మరి ఆడవాళ్ళు పోవటం, మగవాళ్ళు పోయేది కూడా తీసేశారు ఐపీసీలో. ఓహ్! అన్‌న్యాచురల్ అఫెన్స్ లేదిప్పుడు. ఓకే. మన దగ్గర వాళ్ళు సహజీవనం చేస్తున్నారు గదండీ! మగవాళ్ళు, అవును. ఆడవాళ్ళు లీగలైజ్ అయిపోయింది గదా! అవును. అంతకుముందు వాళ్ళెవరైతే వచ్చారో, వాళ్ళు అమెరికాకొచ్చినప్పుడు మేము ఇండియాకెళ్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు అని పెట్టుకున్నారు. అది ఓకే. శరణాగతి. అప్పుడు ఓహ్! వాళ్ళకి దొరికింది. మరిప్పుడు ఏమి ప్రాబ్లమ్స్ లేవు గదా! బీజేపీ గవర్నమెంట్‌లో, ఆంధ్ర గవర్నమెంట్‌లో, తెలంగాణ గవర్నమెంట్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి? అవును. వీళ్ళు స్టూడెంట్స్ వచ్చి పెడుతున్నారు. హెచ్1 గూడా కొంతమంది పెడుతున్నారు. ఆ! విజిటర్స్ గూడా వచ్చి పెడుతున్నారు. ఎందుకు? ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకొని, వర్క్ వీసాలు తీసుకొని, సోషల్ సెక్యూరిటీ నంబర్ తీసుకొని ఇక్కడ ఉండిపోవటానికి, జాబ్ ఓకే. చేసుకోవడానికి. ఓకే. కానీ మీరు చేసేటి నేరం కదండీ! అందుకని అలాంటోళ్ళందరిని గూడా పట్టేసి, ఇప్పుడు వాళ్ళని రిపోర్ట్ చేస్తున్నారు. ఓకే. అంటే మొన్న 3 ఏళ్లలో 90,000 మంది పట్టుబడ్డారు మనవాళ్ళు అని అన్నారు. నాకర్థం కాల. ఇట్లనే క్రాస్ బోర్డర్ జేయడం వల్లనేనా? క్రాస్ బార్డర్ చేసి కొంతమంది స్టూడెంట్స్ వస్తారండి ఇక్కడికి. ఆ! వచ్చి కాలేజీకి పోరు. వచ్చి ఓకే. ఉద్యోగాలు చేసుకుంటారు. ఇప్పుడు ఓహో! హెచ్1లో వస్తారు. ఆ! హెచ్1లో వచ్చిన వాళ్ళకి ఇక్కడ జాబులు లేవు. వాళ్ళేం చేస్తే బయట పని చేసుకుంటారు. ఓకే. ఎవరైనా ఇక్కడ హెచ్1లో వస్తే వాళ్ళు ఎంప్లాయర్ పేరోల్ రన్ చేసి $1,20,000 జీతం ఇచ్చి 40% అంటే దగ్గర దగ్గర 40, 50,000 టాక్స్ కట్టాలండి. ఆ! వాళ్ళు కడితేనే లీగల్‌గా ఉంటారు. మరి ఓకే. వాళ్ళు కట్టట్లేదు. ఎంప్లాయర్ కట్టట్లేదు. అచ్చచ్చా! ఎంప్లాయీ కట్టట్లేదు. మరి ఓకే. కట్టనప్పుడు వీళ్ళంతా ఇల్లీగలే గదండీ! ఓకే. వీళ్ళందరిని కూడా పట్టుకొని వాళ్ళు అలాంటి వాళ్ళెవరున్నా కూడా ఓకే. పట్టుకొని స్టూడెంట్స్ కాలేజీ పోనోళ్ళు వాళ్ళను, లేకపోతే స్టూడెంట్స్ ఎవరైతే పొలిటికల్ అసైలమ్ తెచ్చారో, లేకపోతే విజిటర్ వీసా మీద వచ్చి ఇక్కడ ఉండిపోయారో, ఓకే. వాళ్ళు అట్లాంటి ఫేక్ అప్లికేషన్స్ తెచ్చారో, అలాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది నేరాలు చేసిన వాళ్ళు, కొంతమంది మీద వారెంట్స్ ఉన్న వాళ్ళని పట్టుకొని పంపిస్తున్నారు. ఓకే. అయితే అందరిని పట్టుకొని పంపియట్లేదండి. అంటే రైట్. నేరం చేయని వాళ్ళనేం పట్టుకోవట్లేదు ఇప్పుడు. అదే 18,000 మంది లిస్ట్ ఒకటేదో రెడీ చేశారని విన్నాను. నిజమేనా సార్ అది? అంటే చేస్తున్నారు. ఆ! ఎందుకంటే మరి స్టూడెంట్స్ వస్తున్నారు లక్షల మంది. కాలేజీకి వెళ్ళరు. అవును. ఉద్యోగాలు జేసుకుంటారు. వాళ్ళు కాలేజీ వాళ్ళు తెలిపేస్తారు వీళ్ళకు. ఆ! వీళ్ళొచ్చారు అమెరికాకొచ్చారు. కాలేజీకి గూడొచ్చి ఒక్కరోజు రిజిస్ట్రేషన్ జేసుకోలేదు. కాలేజీలో ఫీజు కట్టలేదు. కాలేజీకి ఒక సెమిస్టర్ వచ్చి రావట్లేదు. వీళ్ళందరూ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. ఓకే. ఎందుకు వీళ్ళు భయపడుతున్నారంటే గతంలో 9/11 జరిగిన సంఘటన స్టూడెంట్సే చేశారండి. ఆ ఓహ్! విమానాలలో వెళ్లి. అవునా సార్? ఓకే. అందుకని వీళ్ళు స్టూడెంట్స్ వచ్చి కాలేజీకి పోవట్లేదంటే భయపడుతున్నారు. వీళ్ళేమన్నా నేరం జేస్తున్నారేమో హ్మ్. ఇక్కడేమన్నా అని జెప్పి భయపడి వీళ్ళు ఆత ఆతంకవాదిలా వీళ్ళేమన్నా ఓకే. ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళా? లేకపోతే ఓకే. ఇక్కడికొచ్చి టెర్రరిజం చేస్తున్నారా? ఓకే. లేదా దేశాన్నేమన్నా చేయటానికొచ్చారా? అని చెప్పి వాళ్ళు అలాంటి వాళ్ళ లిస్ట్ రెడీ చేసి ఎందుకు అంటే చాలామంది స్టూడెంట్స్ తెలియనిదేంటంటే ఇమిగ్రేషన్ వాళ్ళిక్కడ ఎవ్రీ 2 మంత్స్‌కు, 3 మంత్స్‌కు ఏదైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారో అక్కడికి పోయి వాళ్ళ ఫైల్స్ చెక్ చేస్తారండి. ఓకే. అసలు ఈ స్టూడెంట్స్ కాలేజీకొస్తున్నారా? అచ్చచ్చా! వీళ్ళు ఓకే. అటెండెన్స్ మెయింటైన్ జేస్తున్నారా? కాలేజీలో ఫీజులు కడుతున్నారా? క్లాస్‌కొస్తున్నారా? పరీక్షలు రాస్తున్నారా? ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారండి కాలేజీలకొచ్చి. ఓకే. ఇది చాలామంది స్టూడెంట్స్‌కి తెలీదండి. మరి ఓకే. వాళ్ళు కాలేజోళ్ళు చెప్పేస్తారు వాళ్ళకి. ఈ స్టూడెంట్ రావట్లేదు. మాకు తెలీదు ఏమైందో అని. ఓకే. మరి అప్పుడు అయినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ అడ్రెస్ తీసుకొని ఎవరైతే కాలేజీకి వెళ్ళలేదో వాళ్ళందరినీ కూడా ఇల్లీగల్ ఏలియన్స్ కింద, అన్‌డాక్యుమెంటెడ్ ఏలియన్స్ కింద పరిగణించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సార్ డాలస్‌లో ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్‌ని లిఫ్ట్ చేశారని గూడా విన్నాను సార్. అవును సార్. అవునా? ఎందుకంటే వీళ్ళంతా కూడా షాప్స్‌లలో పనిచేస్తున్నారు. ఓకే. పనిచేసి చాలామంది డల్లాస్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కాలిఫోర్నియాలో కాలేజ్ ఉందండి. అవును ఫర్ సార్. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సార్. కశ్మీర్‌లో కాలేజ్ తీసుకున్నారు మీరు. ఓకే. స్టూడెంట్‌కి. మరి మీరు పోయి కన్యాకుమారిలో ఉండొచ్చా? కష్టం గదా సార్. మరి ఇప్పుడు వీళ్ళందరూ చేసేది డల్లాస్‌లో ఆ! స్టూడెంట్స్ అందరూ న్యూయార్క్‌లో కాలేజీలుంటాయి. కాలిఫోర్నియాలో కాలేజీలుంటాయి.
ఎక్కడో టెక్సాస్‌లో మనెక్కడో ఫ్లోరిడాలో కాలేజీలుంటాయి. ఈ టెక్సాస్‌కెళ్ళి ఉద్యోగాలు చేయటానికి రెస్టారెంట్‌లలో, హోటళ్ళలో జాబులు, డెలివరీ జాబులు అందరు స్టూడెంట్స్ పోయి టెక్సాస్‌లో ఉంటున్నారు. సార్. మరి టెక్సాస్‌లో వాళ్ళనడిగి, "నాయనా మీరెక్కడ స్టూడెంట్స్" అంటే, "నేనెక్కడో ఫ్లోరిడాలో, న్యూజెర్సీలో స్టూడెంట్‌ని, కాలిఫోర్నియాలో స్టూడెంట్" అంటే, "మరి ఇక్కడేం జేస్తున్నావు?" అంటే, "ఉద్యోగం జేస్తున్నాం." ఆ! మరి పట్టేసుకుంటున్నారు. 80 మంది స్టూడెంట్స్‌ని పట్టుకున్నారు మొన్న. ఓహ్! ఓకే. మరి వీళ్ళని డిపోర్ట్ చేస్తారు. సార్. ఇప్పుడు మీకు హైదరాబాద్‌లో కాలేజుంటే, మీరు విశాఖపట్నంలో ఉండొచ్చా? ఉండకూడదు గదా! హైదరాబాద్‌లో ఉండాలి గదా! అట్‌లీస్ట్. కాలేజ్‌కెళ్ళాలి మీరు. అవును. అవును. ఎళ్ళట్లేదు వీళ్ళంతా. ఏంటి అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకుంటున్నారు. అచ్చచ్చ! నెలకో, వారానికో ఒకసారి క్లాసులు వెళ్ళమంటే వెళ్ళట్లేదు మనోళ్ళు. ఓకే. 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 ఇలాంటియన్నీ కుంభకోణాలు జేస్తారు. ఓకే. మళ్ళీ మీడియా వాళ్ళు వీళ్ళందరూ తల్లిదండ్రులు, ఓహ్! మా పిల్లల్ని అరెస్ట్ చేసి పంపించేస్తున్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే, మీరు కాలేజీకి వెళ్ళాలి, ఫీజులు కట్టాలి, అటెండెన్స్ ఎళ్ళాలి, అవును. అసైన్‌మెంట్స్ చెయ్యాలి, మంచి మార్కులు 3.5 గ్రేడ్ పాయింట్ తీసుకోవాలి. మీరు ఆ! తక్కువొచ్చినా గూడా తీసేస్తారు వాళ్ళు. ఓకే. ఓహ్! ఓకే. ఓకే. కాలేజీకి వెళ్ళకున్నా తీసేస్తారు. ఓకే. మీరు కాపీ కొట్టినా తీసేస్తారు. ఓకే. ఇవన్నీ చేస్తారు మనాళ్ళు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే మా అబ్బాయిని అరెస్ట్ చేశారు, మమ్మల్ని డిపోర్ట్ చేశారు, మాకు హతకడీలేశారని చెప్తారు. మరి మీరు ఎక్కడ కాలేజీ మీది? కాలిఫోర్నియాలో కాలేజ్. అంటే హ్మ్. కశ్మీర్‌లో కాలేజ్ ఉంటే మీరు కన్యాకుమారిలో ఉండొచ్చా? ఉండకూడదు. ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు కవర్ చేయరు. ఆ పేరెంట్స్ చెప్పుకోరు. పిల్లలు స్టూడెంట్స్ కూడా చెప్పుకోరు. మనకేందంటే మన ఇండియన్ స్టూడెంట్స్ పట్టేశారు. వాళ్ళకంతా అరెస్ట్ చేశారు, పంపించేశారు. సార్ మరి కానీ మరి ఇక్కడ ఉండే యాహ్! లొసుగులు ఇవ్వండి మనోళ్ళు ఓకే. చేసేటివి. రైట్. సార్ మరి మన మోడీ గారు, ట్రంప్ గారు బాగా జబ్బాలు మంచి దోస్తులు గదా! మరి మనకేమన్నా వెసులుబాటు? ఇక్కడేంటంటే అండి శ్రీనివాస్ గారు, ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అందరూ సమానమే ఇక్కడ. ఓకే. మీరేదో ప్రైమ్ మినిస్టర్ బాగా ఫ్రెండు ట్రంప్‌కని చెప్పేసి ఫేవరెటిజం చూపియడానికి ఉండదండి. సార్. దట్ ఈస్ నాట్ ద లా హియర్. ఓకే. చేయలేరట్లా. ఓకే. అందరూ ఈక్వల్‌గానే చూస్తారు. సమానంగా ట్రీట్ చేస్తారు. అంటే ఇప్పుడు 7.5 లక్షల మంది అంటున్నారు గదా సార్! 7.5 లక్షల మందిని ఏరేయడం అంటే కొంచెం ఇబ్బందికరం గదా! ఒక్క ఇండియా విషయంలో కొంచెం ఏమన్నా మనం వైపు ఏమన్నా ఫేవర్‌గా ఉండే అవకాశం ఉందా? అంటే తను ట్రంప్ గారు ఏమంటున్నారంటే, నేరం చేసిన వాళ్ళని పంపించేస్తాము. ఓకే. అంటే ఇప్పుడు ఏమి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏం పాస్ చేశారో తెలుసండి? ఇప్పుడు బయట దేశాల్లో నేరం చేస్తే కూడా మీరిక్కడికొస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో నేరం చేశారు మీరు. అవును. ఏది మన టెలిఫోన్ ట్యాపింగ్‌లో. మరి అవును. ఇక్కడికొచ్చి ఉన్నారు. అవును. మరి ఇక్కడికొచ్చి ఉంటే ఒకవేళ వీళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళకి తెలిసిందనుకోండి, మీరు వేరే దేశంలో కేసులు కట్టున్నారని, ఇక్కడ ఒకవేళ వాళ్ళని పట్టేయాలంటే కూడా 2 నిమిషాలు పట్టి పంపించేస్తారు వాళ్ళని. అవును. 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 అలా ఆ లా పాస్ చేశారు. అంటే మీరు ఓకే. నేరం చేసి వచ్చి ఉన్నారని ఒక కేసుంటే చాలు. ఇక్కడ రైట్. గూడా ఒక నేరం చేశారంటే చాలు. వాళ్ళు రైట్. అరెస్ట్ చేసి పంపిస్తారు. అంటే మీరు కన్విక్షన్ ఎయ్యాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. అంటే ఓకే. నేరపూరితం ప్రూవ్ అవ్వాల్సిన అవసరం లేదు కోర్ట్‌లలో. రైట్. రైట్. నేరం చేశారనుంటే చాలు పంపించేస్తారు. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అలా తయారు చేశారాయన. రైట్. కానీ సార్ అంటే ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకు ముందున్న ప్రభుత్వ విధానాలు, ఇంతకు ముందున్న పార్టీ విధానాల వల్ల ఆ సరళీకృతంగా ఉండడం వల్ల మన వాళ్ళు వచ్చేసారక్కడికి. సో, అట్‌లీస్ట్ ఇప్పుడున్న వాళ్ళని అక్రమం కాకుండా సక్రమం చేసేసి వాళ్ళని ఇక నుంచి కఠినంగా రూల్స్ పెట్టుకోవచ్చు గదా! అంటాను నేను. అదేమన్నా అవకాశం ఉందా సార్? దాన్ని ఏమంటారంటే ఇక్కడ నార్మల్‌గా ఇలా ఒక 10 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు ఇస్తారండి అక్కడ వాళ్ళు. ఓకే. గతంలో మన తను ఇప్పుడు ఒబామా కంటే ముందు క్లింటన్ గారున్నప్పుడు తను వెళ్ళిపోయేటప్పుడు ఏప్రిల్‌లో వెళ్ళిపోయేటప్పుడు 2000 అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఎవరైతే కంట్రీలో ఉంటారో మీరందరూ కూడా మీరు లీగలైజ్ చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ! అలాంటి పాలిసీస్ క్లింటన్ తర్వాత ఏం రాలేదండి. ఓకే. ఓకే. అలాంటియేం రాలేదు. అయితే ఓకే. వీళ్ళేం జేస్తారంటే ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా లీగలైజ్ చేసుకోండి అని ఒక పాలిసీతోనొస్తారు. ఓకే. అలాంటిది గత 25 నుంచి ఏం రాలేదండి. ఓకే. అంటే ఎందుకు ఇప్పుడొచ్చిన ప్రెసిడెంట్ గారు యాంటీ ఇమిగ్రెంట్స్. అంటే ఓకే. అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదంతోనొచ్చాడు. ఇప్పుడు రైట్. ఎట్లయితే మన కేసీఆర్ గారు మన తెలంగాణ ఫస్ట్ తెలంగాణ అవును. వాదులు, అవును. అవును. తెలంగాణ ఫస్ట్ వచ్చి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలని ఎలాగైతే నినాదంతోనొచ్చాడో, యాహ్! వచ్చి తెలంగాణ సాధించుకున్నాడో, అలాగే ఇప్పుడు ఆయన కూడా అమెరికన్స్ ఫస్ట్, అమెరికా ద గ్రేట్ అని చెప్పి ఆ నినాదంతోనే పార్టీ పవర్‌లోకొచ్చిందండి. రైట్. సార్ ఇప్పుడు మన స్టూడెంట్స్ ఇంతకుముందు గంటకు $15 అలా సంపాదించుకుంటూ ఏదోలాగా బతికేవాళ్ళు. సార్ ఇప్పుడు ఇంత సడెన్‌గా ఆపేసరికి మొత్తం ఎక్కడోళ్ళక్కడ రూములలో బిక్కుబిక్కుమంటూ డబ్బులు లేకుండా చాలా దయనీయమైన స్థితిలోకెళ్ళిపోతున్నట్టుగా సమాచారం వస్తుంది సార్.
ఈ సమస్యను ఎట్లా పరిష్కరించడం? దీనికి సమస్యకు పరిష్కారం లేదండి. పేరెంట్స్‌ని డబ్బులు తెప్పించుకోవటమే. సార్. రెండోదేంటంటే యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉద్యోగం సంపాదించుకోవటమే. సార్. కొన్ని సార్లు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటివి కూడా కొన్ని ఉన్నాయండి ఇక్కడ. ఓకే. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కూడా కొన్ని చేసుకోవచ్చు. సార్. అంటే కష్టమే. లీగల్‌గానైతే కష్టమే. సార్. మరి వాళ్ళు గూడా మరి ఒకవేళ వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్‌గా లేకపోతే మరి వెనక్కెళ్ళిపోవటమో, లేకపోతే ఒక ప్రొవిజన్ ఉందిక్కడ. మీకు సార్. ఫైనాన్షియల్ హార్డ్‌షిప్ వస్తే ఇమిగ్రేషన్ దగ్గర పర్మిషన్ పెట్టుకోవచ్చు మీరు. నేను ఓకే. కొంత బయట పని జేసుకుంటాను. నాకు ఫైనాన్షియల్ హార్డ్‌షిప్స్ అయినాయని ఆహా! కాలేజీ వాళ్ళతో ఎళ్లి మాట్లాడుకుంటే, ఓకే. కాలేజీ వాళ్ళు I-20 ఇస్తారు. మీరు ఇమిగ్రేషన్‌కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మా ఓకే. పేరెంట్స్‌కి ఇబ్బందులున్నాయి. వాళ్ళ ఆరోగ్యకర పరిస్థితులున్నాయి. మాకక్కడ ఆహ్, బిజినెస్‌లు ఆహ్, దివాలా తీశాయి. సార్. లేకపోతే మాకు లోన్స్ ఏవైతే శాంక్షన్ అయ్యావో అవి రావట్లేదు. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ వల్ల అని సార్. అలా పెట్టుకొని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఇమిగ్రేషన్ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారండి. రైట్. ఆ ప్రొవిజన్ ఉంది లాలో. ఇప్పుడు జన్మతః పౌరసత్వం రద్దు చేస్తున్నాడు గదండీ! ఇది ఎట్లా సార్? దీన్నెట్లా మరి కవర్ జేయాలి? అంటే ఇప్పుడు అక్కడున్న వాళ్ళ పిల్లలు గనక పుడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకెప్పుడొస్తుంది పౌరసత్వం మళ్ళీ? ఇప్పుడు ఇక్కడేంటంటే అండి 14థ్ అమెండ్మెంట్ అనేది ఒకటి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఉంది. యెస్ సార్. అదేంటంటే ఒక 100 సంవత్సరాల నుంచి కూడా 150 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎవరు పుట్టినా కూడా వాళ్ళకు పౌరసత్వం ఇవ్వాలని ఒక లా అవును. ఉంది. పార్లమెంట్‌లో గాని, ఇక్కడ కూడా కాంగ్రెస్‌లో, సెనేట్‌లో పాస్ అయిన లా ఒకటుంది. అవును సార్. బర్త్ రేట్. రెండోది రాజ్యాంగం కూడా చెప్తుంది. రైట్ కానీ సార్. ఇప్పుడు ఈయన అమెరికా ఫస్ట్ ఇక్కడ ఎవరైతే స్పానిష్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ తెలియదంటున్నారు. సిటిజన్‌షిప్ తీసుకుంటున్నారు. బర్త్ టూరిజం అనేది ఒకటవుతుంది. అది కట్టడించాలి మనం అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. ఓకే. కానీ ఇప్పుడు ఏమైందంటే దాన్ని ఛాలెంజ్ చేశారు సుప్రీం అవును. కోర్ట్‌లో. అవును. ఒక 30 స్టేట్స్ కలిపి ఛాలెంజ్ చేశారు. కరెక్ట్. అవును. ఇప్పుడు ఆ సుప్రీం కోర్ట్ వాళ్ళు చాలా సార్లు జ్యుడిషియల్ స్క్రూటినీ కూడా చేస్తదిక్కడ. అంటే ఓకే. చాలా సార్లు మన ట్రంప్ గారు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ని కూడా స్టే చేసిన సంఘటనలున్నాయి ఓకే. సుప్రీం కోర్ట్ వాళ్ళు. ఓకే. సో, ఇప్పుడు అది కోర్ట్‌లో ఉంది. మరది మళ్ళీ కోర్ట్ వారు మరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని ఓవర్‌టర్న్ చేస్తారా? లేకపోతే దాన్ని అఫర్మ్ చేస్తారా? మనకు తెలీదు. సార్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, అందులో సుప్రీం కోర్ట్ జడ్జిలు గూడా ట్రంప్ గారు అపాయింట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఓహ్! మెజారిటీ. ఓహ్! సో, ఇప్పుడు అదొక ప్రాబ్లమ్ ఇప్పుడు. ఆయన ఓకే. అపాయింట్ చేసిన మనుషులే ఉన్నారు గనక, ఆయన తనకు ఇంతకుముందు 45 కేసులు, 45 కేసులు ఆయన మీద న్యూయార్క్ వాళ్ళు కేసులు కట్టి కన్విక్షన్ గూడా ఇచ్చారు. ఓకే. మీరు వ్యాపారం గూడా చేయొద్దు న్యూయార్క్‌లో అంటే, ఆయన సుప్రీం కోర్ట్‌కి వెళ్తే సుప్రీం కోర్ట్ వాళ్ళు స్టే చేసేసారు. దాన్ని ఓకే. ఆపేసారు. ఓకే. సో, ఆయన మనుషులే ఉన్నారు. రైట్. సో, రైట్. మరిప్పుడు ఎలా అవుతది ముందు ముందు చూడాలండి. సార్ ఇప్పుడు ఇప్పుడు అక్కడ కేసేశారు. అక్కడ వైట్ వర్సెస్ బ్రౌన్ అనే ఒకటి నడుస్తుందని విన్నాను సార్. అది ఏ స్థాయిలో ఉంది? అసలు మన వాళ్ళు ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా రావాలా? వద్దా అక్కడికి? కరెక్టేనండి. వైట్ వర్సెస్ బ్రౌన్ గూడా వచ్చేసింది ఇక్కడ. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లలో ఇప్పుడు మన ఇక్కడ ట్రైన్ స్టేషన్‌లలో వాళ్ళు మనను ఈవెన్ కార్‌లో వెళ్తున్నప్పుడు గూడా పోలీస్ వాళ్ళు ఆపుతున్నారు. వాళ్ళు మనను నల్లవాళ్ళ కంటే హీనంగా చూస్తున్నారు. మీ దేశానికి మీరు వెళ్ళిపోమని అంటున్నారు. కొంతమంది తెల్లవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా మనకు సైన్స్ చేస్తున్నారు. మీ దేశాలకు మీరు వెళ్ళిపోండి. మా ఉద్యోగాలు మీరు తీసేసుకుంటున్నారని స్టూడెంట్స్‌నే గాని, H-1B వాళ్ళని అంటున్నారండి. అది ముందు ముందు ఇంతకుముందు కూడా అమెరికాలో డాట్ బస్టర్ గ్యాంగ్ అనేది ఉండేదండి తెల్లవాళ్ళు. ఓహ్! డాట్ బస్టర్ గ్యాంగ్ అంటే మన ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు గదండీ! అవును ఆ సార్. బొట్టు పెట్టుకున్న వాళ్ళను ఇక్కడ తెల్లవాళ్ళు ఒక గ్యాంగ్ ఉండేది. వాళ్ళు చంపేసిన సంఘటనలు గూడా ఉన్నాయి. 20 ఏళ్ల గాడ్. కింద, ఆ! 20, 30 ఏళ్ల కింద. డాట్ బస్టర్ గ్యాంగ్ అని తెల్లవాళ్ళ గ్యాంగ్ ఉండేది. ఆ! వాళ్ళు చాలామంది మన ఆడవాళ్ళను, ఇండియన్ ఆడవాళ్ళని చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయ్యో! ఆ! మళ్ళీ అది వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. మన ఓకే. వాళ్ళని చూసి వీళ్ళు. ఇక నో మోర్ అండి మన ఇండియన్స్‌కి నో మోర్ ఒక స్వర్గద్వారం కాదిక అమెరికా. డాలర్ డ్రీమ్స్ అంటే, కనడానికి లేదింక. అంటే ఇప్పుడు లేదండి. ఈ 4 సంవత్సరాలైతే డాలర్ డ్రీమ్స్ అయితే లేవండి. లేవింక. ఎందుకు అంటే, ఇప్పుడు హెచ్-1లు కూడా రావటం ఇబ్బందయిపోద్ది. ఓకే. అండ్ దాన్ని స్ట్రిక్ట్‌గా చేస్తా అంటున్నాడు. ఆ పాలిసీస్ మారాయి. రెండోదేంటంటే స్టూడెంట్ వీసాలు గూడా ఈయనొచ్చినప్పటి నుంచి కాస్త కష్టంగానే ఉన్నాయి స్టూడెంట్ వీసాలు. ఓకే. మరి వచ్చిన తర్వాత మరి ఉద్యోగాలు లేకపోతే ఎలా వీళ్ళు ఫీజులు కడతారు? ఒక హ్మ్. సెమిస్టర్ తీసుకొనొస్తారు. అవును. మరి రెండో సెమిస్టర్ ఫీజులు, రూమ్ రెంట్‌లు, అవును. టెలిఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు ఇవన్నీ ట్రాన్స్‌పోర్టేషను, మరి మెడికల్ ఇన్స్యూరెన్స్‌లు ఎలా కడతారు వీరు?
కష్టమేనండి. అవును. అవును. ఇంకోటి ఇక్కడ ఉద్యోగాలు కూడా ఎక్కువ లెవ్వు మరి. ఓకే. మళ్ళీ బయట షాపులలో పార్ట్ టైమ్ జాబులు చేసుకోవడానికి కూడా వెసులుబాటు లేదు. మరి పోలీసోళ్ళు పట్టుకుంటుంటే భయంగా ఎంప్లాయర్స్ కూడా ఉద్యోగం ఇవ్వరండి. ఎంప్లాయర్స్‌ని కూడా క్రిమినల్ కేసులు కడుతున్నారు. ఓకే. ఎంప్లాయర్స్ మీద కూడా అచ్చా! ఫైనాన్షియల్ పెనల్టీస్ ఏస్తున్నారు వీళ్ళు. రైట్. కొంచెం కష్టమే. ముందు ముందు కష్టమే. రైట్. ఇప్పుడు అమెరికాలో ఉన్న మన భారతీయ విద్యార్థులకి అక్రమంగా ఉంటున్న వారికి మీరిచ్చే సలహా ఏంటి? నేను చెప్పేదేంటంటే ఇప్పుడు నో ద లా ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకున్న ఆ! అర్హతలేంటి? రెండోదేంటంటే మునుపటి మాదిరి అంటే ఇల్లీగల్‌గా పని చేయకండి బయట. రెండోది గూడా ఏదైనా హెచ్-1బీ చేసుకొని హెచ్-1బీలో రావాలనుకున్నప్పుడు గూడా నిజంగా ఉద్యోగాలుంటేనే రండి. ఆ ఎంప్లాయర్స్ కూడా వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ సార్. ఉద్యోగాలు ఇచ్చి గూడా జీతాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు. వాళ్ళని తెలుగు వాళ్ళు. అవును. మళ్ళీ ఆ హెచ్-1లు చేసుకోవడానికి కూడా 5,00,000, 10,00,000 తీసుకుంటున్నారు. తీసుకొని వాళ్ళకి హెచ్-1బీ అప్రూవల్ ఇవ్వట్లేదు. పే స్టబ్స్ ఇవ్వట్లేదు. ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు మేము వెళ్లి రిజైన్ చేసుకొని వేరే కంపెనీ పోతా అంటే రిలీవింగ్ లెటర్సు, ఎక్స్‌పీరియన్స్ లెటర్సు, హెచ్-1బీ అప్రూవల్ కాపీలు ఇవ్వట్లేదండి. ఓహ్! ఇవన్నీ కూడా మీరు డ్యూ డెలిజెన్స్ రీసెర్చ్ చేసుకొని మీరు వస్తేనే బెటర్. లేకపోతే ఇప్పుడైతే అంటే అంత వర్త్ కాదు. ఇన్ని టెన్షన్స్‌లలో రావటం. రైట్. ఇంకా వేరే దేశాలకు వెళ్ళింది బెటర్. అమెరికా కాకుండా యూకేనైనా, లేకపోతే ఆస్ట్రేలియానైనా, యూరోప్ అయినా వెళ్తే బెటర్. రైట్. అది నా సో, ఉద్దేశ్యం. ఇప్పుడు మన భారతీయ విద్యార్థులు ఇప్పుడు కలలుగంటున్న విద్యార్థులకేం జెప్తారు? అమెరికా రావాలని ఉర్రూలూరుతున్న వారికేం జెప్తారు? అంటే మీరు మీ దగ్గర ఎనఫ్ మనీ ఉండి, మీకు స్కాలర్‌షిప్స్ ఉండి, లోన్స్ ఉండి, మీ పేరెంట్స్ అఫోర్డ్ చేయగలిగితే ఇక్కడికొచ్చి ఉద్యోగాలు చేయకుండా, మీరు పని చేసుకోకుండా చదువుకోగలుగుతారు. లేకపోతే ఓపీటీలు, సీపీటీలు తీసుకొని ఉద్యోగాలు కొట్టగలుగుతారు అంటేనే రండి. ఓకే. లేకపోతే వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడకండి. ఓకే. మధ్యతర కుటుంబాలు మీరేదో పంపించేసి, మా అబ్బాయి ఏదో యూఎస్‌లో ఎంఎస్ చేస్తాడు, ఉద్యోగాలు సంపాదిస్తాడు, ఐటీ జాబులు సంపాదిస్తాడు, $1,00,000 సంపాదిస్తానని అలాంటి డ్రీమ్స్ తీసుకోకండి. మళ్ళా మీరు కొడుకు, బిడ్డ గ్రాడ్యుయేషన్‌కెళ్ళి అక్కడ మేము ఉద్యోగాలు చేస్తామని మాత్రం అనుకోకండి. మీ రైట్. కుటుంబాలు హెచ్-1లో ఉన్న వాళ్ళకి అక్కడ పోయి మేము 6 నెలలు, సంవత్సరం అక్కడ వాళ్ళతో పాటు ఉంటామని పెద్ద పెద్ద డ్రీమ్స్ తీసుకొని రాకండి. రైట్. మీకెవరైనా అప్రోచ్ అవుతే మీరు సహాయం జేస్తారా సార్? డెఫినిట్‌గానండి. చేస్తున్నాము. చాలా మంది ఫోన్‌లు చేస్తారు మా ఫర్మ్‌కి. సార్. మేము చాలా సార్లు సలహాలు కూడా ఇస్తున్నాము. సార్ థాంక్ యూ శ్రీనివాసరావు గారు. థాంక్ యూ సో మచ్ అండి. చాలా అర్ధరాత్రి 1 అవుతుంది ఇప్పుడు బహుశా. మన విద్యార్థుల కోసం మీరిచ్చిన టైం చాలా విలువైంది, ముఖ్యమైనది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఓకే. థాంక్ యూ. సో చూసారు గదా! అమెరికా వెళ్ళాలనుకునే వారికి, అలాగే అమెరికాలో ఉంటున్న వారికి సంబంధించి అత్యంత కీలకమైన ఇంటర్వ్యూ ఇది. సో డోంట్ మిస్ ఇట్ అండ్ కీప్ వాచింగ్ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.